అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం మే మాసం 29వ తేదీ శుక్రవారం రోజున సింహరాశి వారి అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావడం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు మీ యొక్క జీవితంలో ఒక చిన్న నిర్ణయం పెద్ద మార్పుకు కారణం కాబోతుంది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక వార్త, ఒక అవకాశం లేదా ఒక వ్యక్తి ద్వారా వచ్చే మార్పులు మీ యొక్క మనసులో కొత్త అంశాలను నింపే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు సాధారణంగా కనిపించిన లోపల అనేక విశేషాలను దాచుకుని ఉంటారు. ఈ యొక్క ఫలితాలను పూర్తిగా వినండి, ఎందుకంటే చివరిలో చెప్పే పరిహారాలు మీ యొక్క అదృష్టాన్ని మరింత బలపరుస్తాయి. అదేవిధంగా గత కొంతకాలంగా మీ యొక్క మనసులో ఉన్నటువంటి సందేహాలు కొద్దిగా తొలగిపోతాయి. మీ కృషికి తగినటువంటి గుర్తింపు కూడా లభించే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు చేసినటువంటి పనిని ఇతరులు మెచ్చుకోవడం వలన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొన్ని రోజులుగా ఆగిపోయినటువంటి పనులు మళ్ళీ వేగం పుంజుకుంటుంది. ఉద్యోగం రంగంలో ఉన్నటువంటి వారికి రేపు ప్రత్యేకమైనటువంటి రోజు. మీ యొక్క ప్రతిభను ఉన్నతాధికారులు గుర్తించే అవకాశం ఉంటుంది. కార్యాలయంలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్ లేదా బాధ్యతలకు సంబంధించినటువంటి చర్చలు ప్రారంభమయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే అహంకారం లేదా తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ప్రశాంతంగా వ్యవహరిస్తే మరింత మంచి ఫలితాలను పొందగలుగుతారు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కొత్త అవకాశాలు తలుపు తట్టే రోజు. కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు లేదా కొత్త వ్యాపార ఆలోచనలు లాభదాయకంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఎవరినైనా పూర్తిగా నమ్మి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టవద్దు. ప్రతి ఒప్పందాన్ని జాగ్రత్తగా పరిశీలించడం చాలా మంచిది. మీ యొక్క అనుభవాన్ని నమ్ముకుని ముందుకు వెళితే ఆర్థికంగా మంచి పురోగతిని సాధిస్తారు. ఆర్థిక విషయాలలో రేపు స్థిరత్వం ఏర్పడుతుంది. అనుకోని ఖర్చులు వచ్చినా వాటిని నిర్వహించే సామర్థ్యం మీకు ఏర్పడుతుంది. గతంలో ఇచ్చినటువంటి డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. కొందరికి అదనపు ఆదాయ మార్గాలు కూడా కనిపించవచ్చు. కుటుంబ అవసరాల కోసం ఖర్చు చేయవలసి వచ్చినా అది భవిష్యత్తుకు ఉపయోగపడే ఖర్చుగా మారుతుంది. కుటుంబ జీవితంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం ఆనందం ఏర్పడుతుంది. కొంతకాలంగా ఉన్నటువంటి చిన్న అపార్థాలు తొలగిపోయి మీ యొక్క మాటలు ఇంట్లో శాంతిని కూడా తీసుకువస్తాయి. పెద్దల సలహాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కూడా మంచి వార్తలు వినే అవకాశం ఉంటుంది. ప్రేమ సంబంధాలలో ఉన్నటువంటి వారికి రేపు భావోద్వేగపూరితమైనటువంటి మనస్సులో భావాలను వ్యక్తపరచడానికి అనుకూల సమయం. చిన్న అపార్థాలు పెద్దవిగా చేయకుండా పరస్పర అవగాహనతో ముందుకు వెళితే బంధాలు మరింత బలపడతాయి. వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి శుభవార్తలు అందే సూచనలు. విద్యార్థులకు రేపు అనుకూలమైనటువంటి రోజు. చదువుపై దృష్టి మరింత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి మంచి పురోగతి కనిపిస్తుంది. గురువుల ఆశీర్వాదం మరియు తల్లిదండ్రుల సహకారం లభిస్తుంది. మీరు పెట్టినటువంటి కృషి వృధా కాదని నిరూపించే పరిస్థితులు ఏర్పడతాయి. కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. ఆరోగ్యపరంగా చూస్తే రేపు పెద్దగా ఆందోళన అవసరం లేదు. అయితే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటం చాలా మంచిది. తగినంత విశ్రాంతి తీసుకోవటం చాలా మంచిది. నీళ్లను ఎక్కువగా తాగటం, సమయానికి భోజనం చేయడం ద్వారా శరీరంలో ఆనందం ఏర్పడుతుంది. ఉదయం కొద్దిసేపు నడక లేదా ధ్యానం చేయటం వలన మరింత ఫలితాలు కనిపిస్తాయి. రేపు మీకు కలిసి వచ్చే అంశాలలో ముఖ్యమైనది సహనం. మీరు ఎంత ఓర్పుతో వ్యవహరిస్తే అంత మంచి ఫలితాలను సాధించగలుగుతారు. కొందరు వ్యక్తులు మీ యొక్క నిర్ణయాలను ప్రభావితం చేయడానికి ప్రయత్నించవచ్చు, కానీ మీ యొక్క అంతరాత్మ చెప్పే మాటలను వినండి. మీ యొక్క నిర్ణయాలపై నమ్మకాన్ని ఉంచండి. అప్పుడు విజయం మీ వైపునే ఉంటుంది. సామాజికంగా కూడా గౌరవం పెరుగుతుంది. మీరు చేసే ఒక మంచి పని ఇతరులకు ప్రశంసలను అందిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వాటిలో కొన్ని భవిష్యత్తులో మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. సమాజంలో మీకు స్థానాన్ని బలపరిచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆధ్యాత్మికంగా కూడా రేపు ప్రత్యేకమైనటువంటి రోజు. దేవునిపై విశ్వాసం మరింత పెరుగుతుంది. ఆలయ దర్శనం లేదా పూజా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది. మీ యొక్క మనసులో ఉన్నటువంటి కోరికలు కూడా నెరవేరుతాయి. రేపు మధ్యాహ్నం తర్వాత కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి సమాచారం, అలాది ఉద్యోగం, వ్యాపారం లేదా కుటుంబ వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి కూడా ఉండవచ్చు. మీలో కొత్త ఆనందం
ఆనందం కూడా ఈ యొక్క విషయం ద్వారా ఏర్పడుతుంది. సాయంత్రం సమయానికి మీ యొక్క ఆలోచనలు మరింత స్పష్టంగా మారుతాయి. భవిష్యత్తుకు సంబంధించినటువంటి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి, మీ యొక్క విజయాన్ని చూసి అసూయపడే వ్యక్తులు కూడా ఉండవచ్చు. అందుకే మీ యొక్క ప్రణాళికలను అందరితో పంచుకోవద్దు. అవసరమైనటువంటి వారికి చెప్పండి. మౌనం కొన్ని సందర్భాలలో మీకు గొప్ప రక్షణగా ఉంటుంది. రేపటి రోజు మొత్తంగా చూస్తే ఈ యొక్క రాశి వారు విజయానికి సంకేతాలను ఏర్పరచబోతున్నారు. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు చేసినటువంటి పనులకు ఫలితాలు రావటం కూడా ప్రారంభమవుతుంది. చాలా రోజులుగా మీ యొక్క మనసులో ఉన్నటువంటి ఒక కోరిక నెరవేరే దిశగా అడుగులు వేస్తాయి. ఇప్పటి వరకు నిలిచిపోయినటువంటి అవకాశాలు ఒక్కసారిగా కదలడం కూడా ప్రారంభమవుతుంది. అందువలన రేపటి రోజు ఏ చిన్న అవకాశాన్ని కూడా తేలికగా తీసుకోవద్దు. ముఖ్యంగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మీలో ఆనందం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా త్వరగా పూర్తి చేయాలనే ఆలోచన ఉంటుంది. అయితే తొందరపాటు నిర్ణయాల కంటే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం చాలా మంచిది. కొందరు వ్యక్తులు మీకు సలహా